అది ఆగస్ట్ 28, 2023. 19 సంవత్సరాలున్న హృదయ్ అనే అబ్బాయిని తన సొంత ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు. హృదయ్ తనతో పాటు తన మొబైల్ ని తీసుకువెళ్లాడు. కిడ్నాప్ అయిన ప్లేస్ లో హృదయ్ సీక్రెట్ గా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేశాడు. వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసింది. వాళ్ళ అమ్మతో హృదయ్ ఇలా అన్నాడు, అమ్మా నన్ను కిడ్నాప్ చేశారు, భయంకరంగా టార్చర్ చేస్తున్నారు, అతి దారుణంగా కొడుతున్నారు, నా వల్ల కావట్లేదు అని వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఏమైంది నాన్న అని వాళ్ళ అమ్మ అడిగింది. సడన్ గా కాల్ కట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ తన కొడుకుకి ఏమవుతుందో అని టెన్షన్ పడింది. మళ్ళీ అదే నంబర్ నుంచి వాళ్ళ అమ్మకి కాల్ వచ్చింది. ఈసారి తన కొడుకు కాల్ చేయలేదు. ఆ కిడ్నాపర్స్ కాల్ చేశారు. ఈ కాల్లో ఏం జరిగింది, హృదయ్ ని వాళ్ళు ఏం చేశారు, తన సొంత ఫ్రెండ్సే ఎందుకు హృదయ్ ని కిడ్నాప్ చేశారు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హృదయ్ పూర్తి పేరు షిబ్లీ సాదిక్ హృదయ్. హృదయ్ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ డివిజన్ లో జన్మించాడు. తండ్రి ఎండి షఫీ, ట్రక్ డ్రైవర్ గా పనిచేసేవాడు. తల్లి నహిదా అఖ్తర్ హౌస్ వైఫ్ గా ఉంది. హృదయ్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ. హృదయ్ తండ్రి కుటుంబాన్ని పోషించడానికి ట్రక్ నడుపుతూ చాలా కష్టపడేవాడు. ఆయన కష్టంతో ఇంట్లో పూట గడిచేది. హృదయ్ అందరి పిల్లల్లాగా లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అని పెద్ద గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్ ని సాధించాలని నిత్యం కష్టపడేవాడు. మంచిగా చదివేవాడు. కానీ పూర్ ఫ్యామిలీ అవడంతో కాలేజ్ కి డబ్బులు చెల్లించలేని పరిస్థితి. హృదయ్ పట్టు వదలలేదు. ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకూడదని పార్ట్ టైం జాబ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. పౌల్ట్రీ ఫామ్ లో హృదయ్ కి జాబ్ దొరికింది. అటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇటు కదల్పూర్ స్కూల్ అండ్ కాలేజీలో చదువుకునేవాడు. రెండింటిని చక్కగా మేనేజ్ చేసుకునేవాడు. ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా తన పని తను చూసుకునేవాడు. అయితే పౌల్ట్రీ ఫామ్ ఓనర్ హృదయ్ ని గమనిస్తూ ఉండేవాడు. హృదయ్ ప్రతిరోజు సిన్సియర్ గా తన పని తను చేసుకుని ఆ వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేవాడు. వర్క్ ముఖ్యంగా పెట్టుకుని చక్కగా ఆ వర్క్ ని కంప్లీట్ చేసేవాడు. హృదయ్ వర్క్ ఓనర్ కి నచ్చడంతో హృదయ్ ని ఆ ఓనర్ మేనేజర్ ని చేశాడు. ఇప్పుడు ఆ పౌల్ట్రీ ఫామ్ కి హృదయ్ మేనేజర్ గా ఉన్నాడు. హృదయ్ కి మేనేజర్ పోస్ట్ ఇవ్వడం వల్ల బాధ్యతలు పెరిగాయి. హృదయ్ జాబ్ అండ్ స్టడీస్ రెండు మేనేజ్ చేసుకునేవాడు. కాబట్టి చదువుతున్న కాలేజీలో ఫ్రెండ్స్ అంతగా ఉండేవాళ్ళు కాదు. అయితే పౌల్ట్రీ ఫామ్ లో హృదయ్ కి 6 ఫ్రెండ్స్ దొరికారు. కానీ హృదయ్ అంత ఏజ్ కాదు. హృదయ్ కన్నా 4 to 5 years పెద్దవాళ్ళు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. మంచిగా వీరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇదే హృదయ్ చేసిన పెద్ద తప్పు. ఈ 6 ఫ్రెండ్స్ అయ్యారు. మంచిగా మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. హృదయ్ మేనేజర్, మిగిలిన వాళ్ళు హృదయ్ కింద వర్క్ చేయాలి. ఫ్రెండ్షిప్ చనువుతో మిగిలిన వాళ్ళు వర్క్ సరిగ్గా చేసేవాళ్ళు కాదు. ఎలా పడితే అలా వర్క్ చేసి ఇంటికి వెళ్లిపోయేవారు. మేనేజర్ అయిన హృదయ్ చెప్పడానికి ట్రై చేసినా గానీ ఫ్రెండ్షిప్ అండ్ ఏజ్ అడ్డొచ్చేది. హృదయ్ సిన్సియర్ గా వర్క్ చేసి మేనేజర్ అయ్యాడు. వారి చేత వర్క్ చేయించకపోతే ప్రాబ్లం అవుతుంది అని భావించాడు. దీంతో ఒక రోజు వాళ్ళందరికీ మీరు వర్క్ సరిగ్గా చేయట్లేదు, వర్క్ సరిగ్గా చేయాలి అని చెప్పాడు. ఇలా చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్స్ హృదయ్ మీద పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. మాకన్నా చిన్నాడివి, నువ్వు మాకు చెప్పేదేంటి అని హృదయ్ ని అన్నారు. ఎలానో ఆ పౌల్ట్రీ ఫామ్ ఓనర్ ఆ గొడవలు రాకుండా కాంప్రమైజ్ చేశాడు. ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే సరిగ్గా గొడవలు జరిగిన 2 నెలల తర్వాత పౌల్ట్రీ ఫామ్ కి వచ్చి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్లే సమయంలో హృదయ్ ఫ్రెండ్స్ హృదయ్ ని ఫోర్స్ చేసి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి టార్చర్ చేశారు. కిడ్నాప్ చేసి 12 గంటలు అవుతుంది. అప్పుడు హృదయ్ దగ్గర ఫోన్ ఉంది. హృదయ్ ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాడు. వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసింది. తనకి జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. వాళ్ళ అమ్మ అవునా ఇలా జరిగిందా అనేలోపే కాల్ కట్ అయిపోయింది. దీంతో వాళ్ళ అమ్మ టెన్షన్ పడిపోయింది. కొంచెం టైం తర్వాత కిడ్నాపర్స్ వాళ్ళ అమ్మకి కాల్ చేశారు. హృదయ్ ని కిడ్నాప్ చేసింది మేమే అని డబ్బులు డిమాండ్ చేశారు. నియర్లీ 15 lakhs దాకా కిడ్నాపర్స్ డిమాండ్ చేశారు. హృదయ్ ఫ్యామిలీ అంత డబ్బుని బేర్ చేయలేదు. మా వల్ల కాదు, అంత డబ్బులు చెల్లించలేము అని ఆ కిడ్నాపర్స్ తో చెప్పారు. కానీ కిడ్నాపర్స్ వినలేదు. వినకుండా 3 days టైం ఇస్తున్నాం, త్వరగా డబ్బులు రెడీ చేయండి అని కాల్ కట్ చేశారు. దీంతో హృదయ్ ఫ్యామిలీ హృదయ్ ని దక్కించుకోవడానికి ఆ డబ్బులు ఎలా చెల్లించాలి అని ప్లాన్స్ వేశారు. కిడ్నాపర్స్ ఇచ్చిన 3 days టైం అయిపోయింది. ఇంకా డబ్బులు చెల్లించలేదు. కిడ్నాపర్స్ కాల్ చేశారు. ఎక్కడ డబ్బులు అని అడిగారు. అప్పుడు హృదయ్ ఫాదర్ కిడ్నాపర్స్ ని వేడుకున్నాడు. దయచేసి డబ్బులు తగ్గించండి, అవి పే చేస్తాం అని అడిగాడు. దీంతో ఆ కిడ్నాపర్స్ 15 lakhs నుంచి 2 lakhs కి తగ్గారు. 2 days టైం ఇచ్చారు. ఇచ్చిన టైంలో పే చేయండి అని కిడ్నాపర్స్ ఆ ఫాదర్ తో చెప్పారు. ఓకే అని హృదయ్ తండ్రి అన్నాడు. హృదయ్ తండ్రి చాలా ఎఫర్ట్ తో 2 lakhs అమౌంట్ ని రెడీ చేశాడు. అది 4th September 2023 కిడ్నాపర్స్ హృదయ్ ఫాదర్ కి కాల్ చేశారు. డబ్బులు రెడీ అయినాయా అని అడిగారు. రెడీ అయినాయి అని హృదయ్ ఫాదర్ చెప్పాడు. అప్పుడు బందర్బండ్ డిస్ట్రిక్ట్ కి అమౌంట్ తీసుకుని రమ్మన్నారు. కిడ్నాపర్స్ చెప్పిన విధంగా వాళ్ళ ఫాదర్ తన కొడుకుని వదిలేస్తారు అని ఆశపడ్డాడు. అమౌంట్ తీసుకుని ఆ ప్లేస్ కి రీచ్ అయ్యాడు. అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ కిడ్నాపర్స్ లో 2 వచ్చి ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసేసుకున్నారు. హృదయ్ తండ్రి హృదయ్
ఎక్కడ అని అడిగితే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్లే లోపే హృదయ్ ఇంట్లో ఉంటాడు అని ఆ కిడ్నాపర్స్ వాళ్ళ ఫాదర్ తో చెప్పారు. అప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో హృదయ్ లేడు. సర్లే లేట్ గా వస్తాడేమో అని అనుకున్నాడు. హృదయ్ పేరెంట్స్ ఒక రోజు వెయిట్ చేశారు, రెండో రోజు వెయిట్ చేశారు, మూడో రోజు వెయిట్ చేశారు. కానీ హృదయ్ ఇంకా ఇంటికి చేరలేదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ 3 రోజులు వెయిట్ చేసి ఆశ కోల్పోయారు. ఇంకా ఇంటికి వస్తాడు అన్న నమ్మకం పోయింది. 3 రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పారు. అప్పుడు పోలీసులు ఎందుకు 3 రోజుల ముందే రాలేదు, ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అని ఆ పేరెంట్స్ ని ప్రశ్నించారు. అప్పుడు ఆ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే హృదయని చంపేస్తాం అన్నారు, అందుకని 3 రోజులు వెయిట్ చేశాం అని చెప్పారు. పోలీసులు ఆ పేరెంట్స్ ని మీ కొడుకు ఏం చేస్తాడు, ఏమన్నా గొడవలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు హృదయ్ వాళ్ళ అమ్మ పౌల్ట్రీ ఫామ్ లో జరిగిన గొడవ విషయం పోలీసులకు చెప్పేసింది. 6 స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళతో గొడవ అయింది, ఓనర్ ఆ మ్యాటర్ ని సెటిల్ చేశాడు అని చెప్పింది. అప్పుడు పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్న ఆ 6గురిని పోలీసులు విచారించారు. వీళ్ళ పేర్లు ఉమాంగ్ చింగ్ మర్మ, షిజింగ్ ముంగ్ మర్మ, అంగ్తుముంగ్ మర్మ, ఉక్యాత్మే మర్మ, ఇంకా 2 పేర్లు ఎవరికీ తెలియదు. వీళ్ళిద్దరి పేర్లు కనుక్కోలేదు. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో 6గురు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇంకా పోలీసులు తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో ఒకడు జరిగిన సంఘటన మొత్తం పోలీసులకు చెప్పేశాడు. మేమే హృదయని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి డబ్బులు తీసుకుని వదిలేద్దాం అనుకున్నాం, కానీ సడన్ గా ప్లాన్ మార్చాం, మేమే కిడ్నాప్ చేశాం అని హృదయకి తెలిసిపోయింది. వదిలేస్తే ఎక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడో అని భయపడి గొంతు పిసికి చంపేశాం అని పోలీసులకు చెప్పాడు. అందులో మరొకడు చనిపోయిన బాడీ యొక్క మాంసం తీసి వండుకొని తినేశాం, మిగిలిన బాడీని కొండ మీద నుంచి పడేశాం అని చెప్పాడు. కానీ ఇక్కడ బాడీని వండుకొని తిన్నారు అనేది నాట్ షూర్. కొన్ని ఆర్టికల్స్ తిన్నారు అని చెప్తున్నాయి, మరికొన్ని ఆర్టికల్స్ తినలేదు అని చెప్తున్నాయి. పోలీసులు 11th సెప్టెంబర్ 2023న హృదయ్ బాడీని వెతకటానికి ఆ బాడీ పడేసిన ప్రదేశానికి వెళ్లారు. వాళ్ళు ఎముకలను కనుక్కున్నారు. ఆ ఎముకలను టెస్ట్లకు పంపారు. టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ హృదయ్ అని తేలింది. ఇంకా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఈ కేసు బంగ్లాదేశ్ లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. న్యూస్ ఛానల్స్ ఈ పని చేసిన వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళను వదలకూడదు అని డిమాండ్ చేశారు. జనాలు కిడ్నాపర్స్ మీద చాలా కోపంతో ఉన్నారు. అయితే పోలీసులు హృదయ మాంసం వండుకొని తిన్న కిడ్నాపర్ అయిన ఉమాంగ్ చింగ్ మర్మాని వేరే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ స్టేషన్ లో చాలా మంది జనాలు గ్యాదర్ అయ్యారు. పోలీసులు ఆ కిడ్నాపర్ ని తీసుకువెళ్తుండగా ఆ జనాలు అతను కొట్టి చంపేశారు. ఈ కిడ్నాపర్ మీద ఉన్న పగ మొత్తం తీర్చుకున్నారు. ఇంకా మిగిలిన కిడ్నాపర్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళకి శిక్ష పడాలి. ఇది షిబ్లీ సాదిక్ హృదయ్ కేస్. చిన్న ఫ్రెండ్షిప్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇది వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పటికీ తీరని లోటు అనే చెప్పాలి. సో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.